టీమిండియా మూటగట్టుకున్న చెత్త రికార్డులను మనం ఇప్పుడు చూద్దాం. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంగ్లాండ్ చేతిలో మూడో టీ20లో ఘోర ఓటమితో టీమిండియా పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. దీంతో గంభీర్ శిక్షణ, శ్రేయస్ కెప్టెన్సీ విమర్శకులకు టార్గెట్ గా మారాయి. కొన్ని రికార్డులు భారత టీ20 చరిత్రలోనే తొలిసారి నమోదు కావడం గమనార్హం. ఈ మ్యాచ్ లో 11.4 ఓవర్లకే బ్యాటర్లు పెవిలియన్ కు చేరుకున్నారు. భారత్ టీ20 ఫార్మాట్ లో ఇంత తక్కువ ఓవర్లకు ఎప్పుడూ ఆల్అౌట్ కాలేదు. 2015లో 17.2 ఓవర్లకు కటక్ లో దక్షిణాఫ్రికాపై, 2008లో మెల్బోర్న్ లో ఆస్ట్రేలియాపై 17.3 ఓవర్లకు ఆల్అౌట్ అయ్యారు. ఇప్పుడు ఆ రికార్డులను శ్రేయస్ నేతృత్వంలోని టీమిండియా తుడిపేసింది. 15 ఓవర్ల లోపు భారత్ ఆల్అౌట్ కావడం ఇదే తొలిసారి. భారత్ టీ20 ఫార్మాట్ లో తొలి 6 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోవడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ లో 5 వికెట్లు కోల్పోయి 52 పరుగుల స్కోర్ తో నిలిచింది. గతంలో భారత్ తొలి 6 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన సందర్భాలు 13 ఉన్నాయి. 2026లో 2 సార్లు ఇలా జరిగింది. ప్రపంచ కప్ సందర్భంగా అమెరికాతో మ్యాచ్ లో ఒకసారి, ఐర్లాండ్ పర్యటనలో రెండో టీ20 మ్యాచ్ లో మరోసారి ఇలా చోటు చేసుకుంది. ఇంగ్లాండ్ లో పర్యటించిన విదేశీ టీ20 జట్లలో భారత్ సాధించిన 76 పరుగులే అత్యల్పం. గతంలో ఈ రికార్డు 79 పరుగులతో సౌత్ ఆఫ్టన్లోని ఆస్ట్రేలియా పేరిట ఉండేది. భారత టీ20 చరిత్రలో తాజాగా 125 పరుగుల తేడాతో ఓటమే అతిపెద్దది. ఈ ఫార్మాట్ లో 100 పరుగుల కంటే అత్యధిక తేడాతో ఓడిపోవడం భారత్ కు ఇదే తొలిసారి. 2019లో న్యూజిలాండ్ చేతిలో 80 పరుగుల ఓటమి రెండో స్థానానికి పడిపోయింది. 2026లో దక్షిణాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో, 2025లో 51 పరుగుల తేడాతో మళ్లీ దక్షిణాఫ్రికా చేతిలో, 2026లో 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓటములు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచ కప్ సాధించిన తర్వాత భారత్ విజయాలకు వెంపర్లాడడం ఇదే తొలిసారి. వరుసగా 5 మ్యాచ్ల్లో భారత్ గెలవలేదు. 4 మ్యాచ్లు ఓడిపోగా ఒక మ్యాచ్ రద్దయింది. వరుసగా ఇన్ని మ్యాచ్ల్లో విజయాలు సాధించిన కెప్టెన్ గా శ్రేయస్ చెత్త రికార్డు సృష్టించాడు. గతంలో 2021, 2009లో మాత్రమే వరుసగా 4 మ్యాచ్ల్లో విజయం దక్కకుండా ఉంది.